నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, కొడుకు సడన్గా మరణిస్తే కొడుకు పిల్లలను పోషించే బాధ్యత ఎవరికి ఉంటుంది, ఎవరు తీసుకుంటారు? సో మిత్రులారా, మన దేశంలో హిందూ వారసత్వపు భరణ పోషణపు చట్టంలోని సెక్షన్ 21 క్లాస్ 7 ప్రకారంగా కొడుకు ప్రమాదవశత్తు సడన్గా మరణిస్తే కోడల్ని, అలాగే ఆ కొడుకు యొక్క పిల్లలను పోషించే బాధ్యత ఆ కొడుకు యొక్క తండ్రికి ఉంటుంది. ఎప్పుడైనా కొడుకు మరణించిన తర్వాత కొడుకుకు వచ్చే ఆస్తిలో వాటా ఇవ్వకుండా కోడల్ని, అలాగే వాళ్ళ పిల్లలను వేధించిన ఆ కోడలు పిల్లల తరపున తన భర్తకు రావాల్సినటువంటి ఆస్తిలో వాటా కోరుతూ న్యాయస్థానంలో కేసు వేసే హక్కును కలిగి ఉంటుంది. ఒకవేళ ఆమెను మానసికంగా, ఆర్థికంగా ఇంట్లో ఇబ్బందులు పెట్టినా డొమెస్టిక్ వైలెన్స్ కింద కోడలు అత్తమామల మీద, ఇతర కుటుంబ సభ్యుల మీద కూడా కేసు ఫైల్ చేసే హక్కును కలిగి ఉంటుంది. కాబట్టి మెయింటెనెన్స్ యాక్ట్ ప్రకారంగా కొడుకు మరణిస్తే కొడుకు పిల్లలను చూసుకునే బాధ్యత ఆ కొడుకు యొక్క తండ్రికి ఉంటుంది. ఇది సామాజికమైనటువంటి బాధ్యత. ఇది ధర్మ సిద్ధాంతము, ధర్మ సూత్రము.